ప్రేక్షకులరా, హెడ్సెట్ పెట్టుకున్నామా? మనం ఎక్కడికైనా జర్నీ చేస్తూ ఉంటే హెడ్సెట్ పెట్టుకుంటాం ఎంచక్క. అదేవిధంగా ఒక్కళ్ళమే ఉన్నప్పుడు హెడ్సెట్ పెట్టుకొని పాటలు వింటాం. ఎవరైనా తిడుతూ ఉంటే హెడ్సెట్ పెట్టుకుంటామా? అంటే ఆ తిట్ల విధానం ఏ విధంగా ఉంటుందో చూసి హెడ్సెట్ పెట్టుకోవాల్సిందే. లేకుంటే మనం ఆ రోజు తిండి తిప్పలు అన్నీ బంద్ అయిపోతాయి. ఇది ఎందుకు, ఈ డైలాగ్ ఎందుకు వచ్చింది నాకు అంటే, ప్రేక్షకులారా గమనించండి. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ టీఎంసీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే, నాయకురాలు వచ్చింది అని స్వాగతం పలకన్న బండాబూతులు తిట్టారు, విపరీతమైన తిట్లు తిట్టారు. ఆ పార్టీ వాళ్ళే, ఎవరో బయటోడు కాదు. మమతా బెనర్జీ స్థాపించిన పార్టీ కార్యకర్తలే ఆమెను ఇష్టాయితీగా తిట్టారు. అయితే ఇప్పుడు ఏమంటుంది మమతా బెనర్జీ, బీజేపీ వాళ్ళే నాపై దాడి చేసిర్రు, నన్ను ఇష్టారీతిగా తిట్టిర్రు అంటే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంది ఏమంటున్నాడంటే, దొరసాని నువ్వు మస్తు తిట్లు తినాలి, నీ కార్యకర్తలు కూడా తినాలి, నీ మేనల్లుడు ఈ నల్లుడు దెబ్బలు తినాలి. ఎవరైనా తిడుతుంటే హెడ్సెట్ పెట్టుకో, ఏమిని రాదిగా, నీకు ఆ బాధ ఉండదు. ఎందుకంటే అంతగా ప్రజలు ఆమె మీద కోపాన్ని పెంచుకున్నారు కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా తిడుతుంటే ఎంచక్క హెడ్సెట్ పెట్టుకో, పాటలు వినుకుంటూ కూర్చో. మంచి మాటనే కదా ఇది. ఎందుకంటే ఒకళ్ళు తిట్టే తిట్లు కొన్ని సందర్భాలలో ఎందుకురా ఈ జన్మ, ఎందుకు ఉడితిమిరా అనిపిస్తుంది. అట్లా తిడతారు, అంతగనము అన్ని బూతులు తిడతారు. అంటే వాళ్ళ కోపాన్ని మొత్తం కక్కుకోవాలి అంటే ఆ విధంగా తిట్లు ఉంటాయి. పడేటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యల వైపు మరలినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రేక్షకులారా, ఆ మానసిక బాధ తిట్లు అనేవి ఉంటాయి. ఎంత కష్టం వచ్చినా భరించేటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో తిట్లు తిని ఎందుకు బతికితి అని సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి సువేంద్ర అధికారి చెప్పిన సలహా మమతా బెనర్జీకి, ఆ కార్యకర్తలకు మేనల్లుడు ఉన్నాడు, వాడు ఒక్కడు ఇద్దరు ఉన్నారు అంతే, ఎక్కువ లేరు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఎంపీలు ఎమ్మెల్యేలంతా బీజేపీ క్యూ లైన్ కట్టిర్రు. ఎప్పుడు వాళ్ళు కండువ కప్పుకుంటారు. కానీ ఆమె ముందు నడవడానికి రేపు భవిష్యత్తులో ఆమెను ఎత్తుకొని పోయి దహన సంస్కారాలు, ఎవరికైనా చావు తప్పదు కదా, దహన సంస్కారాలు చేయాలంటే కొన్ని నలుగురు ఉన్నారు అంతే తప్ప. కానీ తిట్ల నుంచి నువ్వు బయటపడడానికి ఇదే సులభమైనటువంటిది అని సువేంద్ర అధికారి చెప్పిన సలహా మంచిదా కాదా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.